ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు. మద్యం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత. 22,000 కోట్లతో భారత క్లీన్ ఎనర్జీ విప్లవానికి లోకేష్ శంకుస్థాపన. రెన్యూవబుల్ కాంప్లెక్స్ భవిష్యత్తు ఆశల వారిధిగా మారనుందని వెల్లడి. వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు. గన్నవరంలో 100 కోట్ల అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని ఫిర్యాదు. జవాన్లకు సంఘీభావంగా తిరుపతిలో తిరంగా ర్యాలీ. సాయంత్రం విజయవాడలో భారీ ప్రదర్శన. ఇండియా కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకమై ఐక్యత లోపిస్తోందని చిదంబరం అనుమానం. రక్షణ శాఖకు బడ్జెట్లో మరో 50,000 కోట్లు. అదనపు కేటాయింపులకు కేంద్రం యోచన. పాకిస్తాన్కు అందే ఏ సాయమైనా ఉగ్రవాదుల ఫండింగ్ కు దోహదం. భుజ్ పర్యటనలో రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్య. పాకిస్తాన్కు నిధులివ్వడం అంటే చైనాకు సాయం చేసినట్టే. ఐఎంఎఫ్ రుణంపై అమెరికా సైనిక సలహాదారు అసంతృప్తి.